సతీ సమేతంగా హాజరయ్యారు. ఎట్లా అసలు మీరు జాతర పోతుంటే ఈ కేసు అక్రమంగా పెట్టారు అంటారు. కుటుంబంతో సహా వచ్చినటువంటి పరిస్థితి. ఈ కేసు డీటెయిల్స్ ఏంటి? ఇలా ఏం చేస్తాము? ఇప్పుడు నాకు నోటీస్ ఇచ్చిర్రు, శాలినికి నోటీస్ ఇచ్చిర్రు, చట్టాన్ని గౌరవించాలి కాబట్టి మేము వచ్చినాము. ఇది పూర్తి అన్యాయమైన కేసు. ఎట్టు పరిస్థితుల్లో ఇట్లాంటి కేసులు నిలవవు. కానీ సిఐడి కూడా ఇట్లాంటి కేసుల కోసం టైం వేస్ట్ చేసుకోకూడదని చెప్పి సిఐడి ఆఫీసర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆఫీస్ కేసులు ఎవరి మీద పెట్టాలి? ఇలా ఎందుకు కౌశిక్ రెడ్డిని ఇంత వేధిస్తున్నారు? ఇలా కేవలం నేను ప్రజల పక్షాన నిలబడి, రైతుల పక్షాన, మహిళల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఇలా తాతల అవ్వల పక్షాన నిలబడి వాళ్ళ 6 గ్యారెంటీలు ఏమైనాయి అని గట్టిగా అడుగుతున్నా అని నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఇవన్నీ డొల్లా కేసులు. ఈ కేసులకు భయపడేటోడు కౌశిక్ రెడ్డి కాదు. 100కి 100% న్యాయం గెలుస్తుంది. ఎటు పరిస్థితిలో దీని మీద మళ్ళీ ఈ ఉచ్చు మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళకే బిగించుకుంటుంది. ముఖ్యమంత్రి పైనే కౌశిక్ రెడ్డి పదే పదే మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి పైన. అందుకే టార్గెట్ అయ్యాడా? 100కి 100% ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకు ఇప్పుడే చెప్పిన ప్రశ్నిస్తున్నా అని జవాబు చెప్తాను. సిఐడి కేసు ఎవరి మీద వేయాలండి? సిపి గారు చేసిన అక్రమ బుల్లెట్ ఫైరింగ్ మీద వేయాలి. సిపి గారు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుంది దాని మీద సిఐడి వేయాలి. సిపి గారు అక్రమంగా కరీంనగర్లో కానిస్టేబుల్ పనిచేస్తున్నారని హైదరాబాద్లో ఇల్లీగల్గా ప్రైవేట్ వ్యక్తులకు పెట్టినందుకు కేసు సిఐడి వేయాలి. అవిట్ల మీద సిఐడి వేయాలి తప్పితే ఇవన్నీ టైంపాస్ దాని మీద సిఐడి చేసుకొని వచ్చేది. సిపి గురించి చెప్తారు. సిపిఐ అన్ని సంబంధించిన ఆధారాలు సమర్పించనని వీళ్ళకు కూడా ఇచ్చిరా? సిఐడి అధికారులకు సిపి మీద గతంలో మీరు ఏమేమన్నారు? ఎస్, మొత్తం కూడా ఆధారాలతో సహా సిఐడి కూడా సిపి గారి మీద సబ్మిట్ చేసిన. ఖచ్చితంగా సిపి గారి మెడకి ఉచ్చు బిగించుకుంటుంది. ఏనాడైనా సిపి గారు చేసిన తప్పుల పని నుంచి తప్పించుకోలేడు. ఖచ్చితంగా సిపి గారు ఇవాళ వీళ్ళు కాపాడినా రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఆయన జైలు కూడా పక్కాను రాసి పెట్టుకో. ఏం క్వశ్చన్ చేశారు మిమ్మల్ని అధికారులు? అవన్నీ దాని లోపల ఉన్న కాబట్టి మాత్రం అవి చెప్పలేని పరిస్థితి. కౌశిక్ రెడ్డి చెప్తారు ఎట్లాంటి కేసెస్ ఫేస్ చేస్తాం, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రిని టార్గెట్ చేశాను కాబట్టి నన్ను టార్గెట్ చేశారు అనేటువంటిది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం 6 గ్యారెంటీలు అడుగుతున్నాం, మిగతా వాటిని అడుగుతున్నాం కాబట్టి టార్గెట్ చేశారని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మన్కేడ్కర్, హైదరాబాద్, సిఐడి ఆఫీస్.